ఫ్యాక్ట్ నంబర్ 1. మీరు రోజు తాగే వాటర్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ చూసే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాటర్ ఎక్స్పైర్ అవ్వడం ఏంటి అని? అసలు విషయం ఏంటంటే మీరు తాగే వాటర్ బాటిల్ పైన ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది ఆ ప్లాస్టిక్ యొక్క ఎక్స్పైరీ డేట్. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా ప్రమాదకరమైనది. అలాంటి ప్రమాదకరమైన ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ రోజులు నీరు ఉండడం వల్ల ప్లాస్టిక్ యొక్క ఎలిమెంట్స్ నీళ్ళలో కలవడం జరుగుతుంది. ఈ కారణంగా అందులో ఉండే నీరు తాగేవారు ప్రమాదానికి గురవ్వడం జరుగుతుంది. ఈ కారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ ఉండడం జరుగుతుంది. ప్రతి వ్యాపారస్తులు వారి ప్రోడక్ట్ పైన వారి ఎక్స్పైరీ డేట్ రాయడం అనేది మ్యాండేటరీ. ఫ్యాక్ట్ నంబర్ 2. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా వస్తువు చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందో దాని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ అంటే బంగారం కూడా వర్తిస్తుంది. కానీ మీకు ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. అదేంటంటే మన భూమిపై ఉన్న సముద్రంలో ఎంత బంగారం ఉందంటే ప్రపంచ జనాభా అందరికీ పంచిపెడితే ఒక్కొక్కరికి కిలో చొప్పున పంచిపెట్టొచ్చు. కానీ అలా చేయడానికి ఇబ్బంది ఏంటంటే సముద్రం లోపల చాలా చిన్న చిన్న పదార్థాలుగా బంగారం అనేది ఉంటుంది. అలాంటి బంగారాన్ని బయటికి తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ నంబర్ 3. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు నారాయణ్ మేఘాజీ లోఖాండే. భారతదేశంలో ఆదివారం సెలవు రావడానికి ఇతనే కారణం. మొదట బ్రిటిష్ వారు భారతీయులతో వారం రోజులు పని చేయించుకునేవారట. నారాయణ్ మేఘాజీ ఆదివారం సెలవు ఇవ్వాలని కోరితే బ్రిటిష్ వారు ఒప్పుకోలేదు. అప్పుడు నారాయణ్ మేఘాజీ 1881 నుండి 1889 వరకు పోరాటం చేస్తే 1889లో బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు దినముగా ప్రకటించారు. ఫ్యాక్ట్ నంబర్ 4. మన ఇండియన్ కరెన్సీ పైన మహాత్మా గాంధీ ఫోటోని ప్రింట్ చేయడం జరుగుతుంది. కానీ మీకు ఈ విషయం తెలుసా గాంధీ గారి ఈ ఫోటోని ఎప్పుడు ఎక్కడ తీశారో అని? విషయానికి వస్తే ఇండియన్ కరెన్సీ మీద ఉండే గాంధీ గారి ఫోటో 1946లో ఇండియాలోని రాష్ట్రపతి భవన్ బయట తీయడం జరిగింది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఫ్రెండ్స్, ఇండియాలో పిల్లలు పెద్దగా అయ్యేంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు కొట్టడం, చెప్పులు విసరడం అనేది చేస్తూ ఉంటారు. కానీ మీరు ఇలాంటి ఒక దేశం గురించి విన్నారా? ఆ దేశంలో 16 సంవత్సరాల వరకు పిల్లల్ని కొట్టడం బ్యాన్ చేయబడింది. అవును, మీరు విన్నది నిజమే. స్కాట్లాండ్ దేశంలో 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని చెంపదెబ్బ కొట్టడం నిషేధించింది. ఈ రూల్స్ పేరెంట్స్ దగ్గర నుండి టీచర్స్ వరకు అందరికీ వర్తిస్తుంది. స్లాప్ అంటే చెంపదెబ్బ కొట్టడం బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశం స్కాట్లాండ్. ఫ్యాక్ట్ నంబర్ 6. ఫ్రూట్ అనేది మనల్ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. కానీ మీకు ఈ విషయం తెలుసా ఇలాంటి ఒక ఫ్రూట్ మీ ప్రాణానికి ప్రమాదం అంటే నమ్మగలరా? మీరు విన్నది నిజమే. మీరు ఏదైనా మెడిసిన్ అంటే టాబ్లెట్ వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లని తింటే మీ ప్రాణాలకే ప్రమాదం. మీరు మెడిసిన్ తీసుకున్నప్పుడు మీ లివర్ మీరు వేసుకున్న టాబ్లెట్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అదే సమయంలో మీరు ద్రాక్ష పండ్లు తింటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ కారణంగా మీ బాడీపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 7. మనుషుల జీవితంలో ఫ్రెండ్షిప్కి చాలా ప్రాధాన్యత ఉంది. వారు వాళ్ళ స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ మీకు ఈ విషయం తెలుసా కౌ అంటే ఆవు. ఆవులు కూడా స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఆవులకి కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటుంది. ఒకవేళ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆవు ఇంకొక ఆవుని దూరం పెడితే ఆ ఆవు డిప్రెషన్కి గురవుతుంది. ఈ కారణంగా వాటి పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఒక్కొక్క ఆవు ఒక్కో విధంగా ఉంటుంది. వాటి అరుపులు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 8. అంతరిక్షంలో పండించిన మొదటి కూరగాయ బంగాళాదుంపలు. వీటిని 1995 అక్టోబర్లో పండించారు. ఫ్యాక్ట్ నంబర్ 9. మన ప్రాచీన భారతీయులచే ఢిల్లీలో గల విష్ణు స్తంభం ఐరన్తో చేశారు. దీనిని ఇక్కడ ఏర్పాటు చేసి 2300 సంవత్సరాలు అయ్యింది. దీనిని ఇప్పటి వరకు ఎటువంటి స్పెషల్ కోటింగ్స్ వేయలేదు. దీనికి ఇప్పటి వరకు తుప్పు పట్టలేదు. శాస్త్రవేత్తలు ఈ స్తంభంపై పరిశోధనలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నంబర్ 10. మరికొద్ది సేపట్లో సూర్యోదయం కాబోతుందన్న సంకేతాన్నిస్తూ కోళ్లు కుయ్యటం మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణమేంటో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. కోడిలో జీవ గడియారాల వల్ల అవి కూస్తుంటాయట. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడి వెలుతురును చూడగలదట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచికగా కోడి కుక్కర్ కోక్ అని కూస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.